నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. సో బంగారం ధరలు అప్ అండ్ డౌన్స్ కొనసాగుతూనే ఉంది. నిన్న మధ్యాహ్నం బంగారం ధర 1,40,000 రూపాయలు 10 గ్రాములు ఉంటే నిన్న రాత్రికి అది 1,50,000కు చేరుకుంది. ఇప్పుడు తాజాగా ఇవాల్టి మధ్యాహ్నానికి 1,45,000 రూపాయలకు తగ్గింది. సో ఇప్పుడు బంగారాన్ని కొనడానికి రైట్ టైం అనుకోవచ్చా? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి. సో ప్రశాంత్ గారు, గడిచిన 2 రోజుల నుంచి చూస్తే అప్ అండ్ డౌన్స్ కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా మనం ఈ 20 డేస్లోనే హై రేట్కి వెళ్ళిపోయింది. దాదాపు 1,60,000, 70,000, 80 కూడా రీచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా 1,45,000కి పడిపోయింది. ఇంకా కూడా తగ్గే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా బంగారు ఇట్లా స్టాక్ మార్కెట్ సూచీలాగా అప్ అండ్ డౌన్స్ రావడం అనేది సాధారణంగా జరగదండి. 70 ఏళ్ల చరిత్రలో మనం చూసుకుంటే దాదాపు 1-2 సార్లు తప్ప ఒక వారం 10 రోజుల వ్యవధిలో ఇలా 10-20% డౌన్ కావడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే బంగారు చాలా స్థిరమైన విలువ కలిగేది, చాలా వైడ్ రేంజ్ వాల్యూ. అంటే దాదాపుగా US$ తర్వాత అంత పటిష్టంగా, అంత నమ్మకంగా ప్రపంచవ్యాప్తంగా హోల్డ్ చేసుకోవడం కానీ, వ్యాపార వాణిజ్య లావాదేవీలకు వాడడం కానీ జరిగేది బంగారం. సో అటువంటి బంగారం ఒక స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లాగా, లేకపోతే ఒక స్టాక్ లాగా, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ స్టాక్ లాగా ఈ రోజు అప్ అయింది, ఈ రోజు డౌన్ అయింది అనే సూచి చూడడం అనేది అది మనకు కొంత వివరణ ఇస్తుంది. ఎందుకంటే నేను చాలా సుమన్ టీవీ ద్వారా చాలా విశ్లేషణలు చేశాను. సో బంగారం అనేది ప్రధానంగా ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా ఉండేది. అంటే గత తరాలుగా 2-3 వేల సంవత్సరాలుగా ఒక 40, 60, 70 ఏళ్ళ మన ఇండియా చరిత్రలో కూడా బంగారాన్ని ఎప్పుడు కూడా ఒక ఆభరణంగా వాడుకొని ఒక అసెట్ గా, అంటే మనకి ఏదైనా ఆపడల్లో కాపాడే ఒక వస్తువుగా ఇంట్లో దాచుకునే బంగారు ఈ రోజు ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ లాగా అయిపోయింది. అంటే మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి, లేదు క్రెడిట్ కార్డులో ₹1,00,000 స్వైప్ చేసి బంగారు కొందాం, మళ్ళీ రేపు 1,50,000 అవుతుందంట అనే పరిస్థితికి దాదాపు 2005 తీసుకొచ్చింది. ఎందుకంటే 75% రిటర్న్ ఇచ్చింది. ఏ స్టాక్ మార్కెట్ లో కూడా మీరు నిఫ్టీ తీసుకున్నా, సెన్సెక్స్ తీసుకున్నా దాదాపు 15% నుంచి 25% రిటర్న్స్ వస్తే చాలా గ్రేట్ అనుకునే రోజుల్లో బంగారు 75%, సిల్వర్ 150% రిటర్న్ రావడంతో అమాంతంగా 2026లో ప్రతి చిన్న రీటైలర్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, దేశాలు, సెంట్రల్ బ్యాంకులు అందరూ కూడా బంగారం వైపు చూసే విధంగా జరిగింది. సో అటువంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ జరిగిన తరుణంలో మార్కెట్ ఒడిదుడుకులు, అంటే వొలటాలిటీ అంటారు చూసారా, యుద్ధ వాతావరణం ఉంది, అనిశ్చితి ఉంది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, డాలర్ బలపడుతుంది. ఇటువంటి క్రమంలో బంగారం అనేది ఒడిదుడుకులు కుదురుకోవడం, అది కూడా రోజువారీగా, అంటే మీరు అన్నట్టు పొద్దున 150, 40లో ఓపెన్ అయిన బంగారు US మార్కెట్ ఓపెన్ అయ్యడానికి 1,50,000 ఉండేది. అంటే 24 క్యారెట్ల ధర చెప్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే 1,45. ఇంత ఫ్లక్చుయేషన్స్ అనేది దాదాపుగా ఒక రోజుల వ్యవధిలో చూసేవాళ్ళు, కానీ ఇలా గంటల వ్యవధిలో అనేది కుదరదు. అసలు అది ఎందుకు అంటే ప్రధానంగా మీరు గమనించాల్సిన అంశం, ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే ఫిజికల్ గోల్డ్ ని అంత విధిగా కొనడం అమ్మడం జరగదండి. మీరు ఒక 10 గ్రాముల కాయిన్ తీసుకున్నారంటే దాన్ని కొని అమ్మడానికి దాదాపు వారం వ్యవధి తీసుకుంటారు. కానీ ఈటీఎఫ్ల రూపంలో గత 2 సంవత్సరాలుగా $70 బిలియన్ ఈటీఎఫ్ రూపంలో గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సో ఆ ఈటీఎఫ్లని ఈ స్టాక్ మార్కెట్లు పడిపోయినా, తర్వాత బంగారం ఇంకోటి పడిపోయినా కూడా దాన్ని మార్జిన్ కాల్స్ లో వాళ్ళు తాకట్టు పెట్టే విధానం ఉంటుంది. అది స్టాక్ మార్కెట్ పరిభాషలో మార్జిన్ కాల్స్ అంటారు. సో వారి దగ్గర ఉన్న బంగారాన్ని, ఈటీఎఫ్ రూపంలో ఉన్న బంగారాన్ని కాస్త షూరిటీగా పెట్టడం వల్ల మార్జిన్ కాల్స్ కి సో సడన్ గా బంగారు ప్రైస్ హెచ్చుతగ్గులు అనేది వస్తున్నాయి. బట్ ఒక టార్గెట్ ప్రైస్ అనుకోండి 135 లేదా 140 టార్గెట్ ప్రైస్ వస్తే మళ్ళీ ఇన్వెస్టర్స్ వచ్చి దాన్ని కొనడం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా కొంచెం సైలెంట్ గా ఉండడం బెటర్. ఎందుకంటే ఎక్కువ మొత్తం రిటర్న్ వస్తుందని ఆశతో పెట్టుకొని పోగొట్టుకోవడము, లేదా అరే మనం ఏదో మిస్ అవుతున్నాము, ఇంతకంటే తగ్గదేమో అనే ఒక ఆశతో అప్పులు తెచ్చి మరి పెట్టడము, ఈ రెండు కూడా మనం మానుకొని ఒక వైజ్ ఇన్వెస్టర్ గా, మనం ఎప్పుడు చెప్పే విధానంగా వైజ్ ఇన్వెస్టర్ గా మనం దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ కొద్ది మొత్తంలో ఈ తగ్గుతున్న ప్రైస్ ని కొంత మొత్తం క్యాప్చర్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేసి కొంచెం తగ్గుతుంటే ఇంకొంచెం తీసుకోవడం లాంటి చర్యలు తీసుకుంటే మనకు డెఫినెట్ గా ఇది లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో నా దగ్గర అయితే ఇప్పుడు 100% నేను ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ ఉంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ పెట్టి నేను గోల్డ్ని కొనొచ్చు? ఎగ్జాంపుల్ సామాన్యులకు అర్థం అవ్వాలంటే నేను ఒక వివరణ ఇస్తానండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ గా నేను బంగారాన్ని దాదాపుగా ఒక 6-7 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను. సో నేను ఒక 1 year గా మీకు చెప్తాను. అంటే 2024లో అండ్ 2025 బిగినింగ్ లో నుంచి ఇప్పటి వరకు నేను దాదాపుగా 80,000 నుంచి 1,70,000 వరకు పెరిగిన ప్రైస్ 1,75,000 కూడా తీసుకున్నాను. కానీ నా యావరేజ్ ప్రైస్ ఈ రోజు నేను తీసుకున్న బంగారు యావరేజ్ ప్రైస్ 1,19,000.
అంటే నేను ఏ రోజు కూడా ఈ రోజు తీసుకున్న ప్రైస్ కి నాకు డెఫినెట్ గా ఇంత తక్కిన వాతావరణంలో కూడా ఐ హావ్ 20% బెనిఫిట్ ఇన్ 1 ఇయర్. మార్కెట్ లో మనం ఒక 5 టైమ్స్ ఎంటర్ అయితే అంటే 20% మీరు తీసుకొని మరి ఒక వారం వెయిట్ చేసి ఇంకొంచెం తగ్గితే ఇంకొక 10% తీసుకున్నా కూడా మీకు ఇబ్బంది ఏం లేదండి. అలాగే పడిపోతుంటే కొంచెం హోల్డ్ చేసుకోవడం బెటర్. లేదా కొంచెం పెరిగినా కూడా మళ్ళీ మీరు పడిపోతుంటే 5 టైమ్స్ ఎంటర్ కావడం better. పడిపోతుంటే అన్నారు ప్రశాంత్ గారు. ఇప్పుడు 1,45,000 ఉంది. సో ఒకవేళ అది 1,20,000 వరకు పడిపోతుంటే ఆగాలంటారా? లేదంటే 30,000కు పడితే ఆగాలంటారా? లేదంటే 1,40,000 వచ్చినా 30,000. కూడా కొనొచ్చు అంటారా? ఎందుకంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బంగారు అసలు విలువ ఏంటో తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ లా ఎంత విరివిగా ఉన్న బంగారు 1,30,000, 20 కింద పడిపోతే దాన్ని హోల్డ్ చేసుకునే గుణం ఉండదు. మాక్సిమం అందరి నమ్మకం ఏంటంటే అంతకంటే కిందికి పడే గుణం లేదు అని. సో అందరి అంచనాలకు తారుమారు చేస్తూ 1,30,000, 20 కంటే మళ్ళీ ₹1,00,000 వరకు వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మనం ఆ మార్కెట్లో ఆగడం బెటర్. ఎందుకంటే మనం ఎంతో బలంగా విశ్వసించి కొంటున్న బంగారు మరి అంత ఈజీగా విత్‌హోల్డ్ చేసుకోలేకపోతే ఫ్యూచర్‌లో ఇంకా పెద్ద ఒడిదుడుకులు వచ్చినా కూడా మీకు ఇంతే మొత్తం రిటర్న్ ఇస్తుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. అంతా మీరు అంటున్నట్టు 120, 125ల కిందికి వస్తుందంటే గనుక వెయిట్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రైస్ దాని రియల్ ప్రైస్ దగ్గర కరెక్ట్ అవుతుంది. అంటే కరెక్ట్ అంటే మీరు చూసారంటే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్‌లో కూడా బంగారం ఒక 20% పడిపోయి దాదాపుగా 6 సంవత్సరాలు ఫ్లాట్ లైన్‌లో ఉంది బంగారం. అంటే తరగలేదు. అంటే దాని కరెక్షన్ ప్రైస్ వచ్చి మళ్ళీ అమాంతంగా పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఒక ప్రైస్ దగ్గర కరెక్షన్ జరుగుతుంది. ఆ ప్రైస్ ఎంత అనేది ఇంకా మనం తేల్చుకోలేము. సో మా అంచనా ప్రకారంగా అయితే 140 అనేది బంగారు లీస్ట్ ఆర్ డిమాండ్ ప్రైస్. అంతకంటే దిగువ అంటే వస్తే అంటే స్టేబుల్‌గా ఖచ్చితంగా ఉండే మళ్ళీ దాన్ని అదే అది ఒక రకంగా చెప్పాలంటే మిడిల్‌గా ఉండేటువంటి ప్రైస్. డిమాండ్ ప్రైస్ అంటే ఏంటంటే ఆ ప్రైస్‌కి వస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మళ్ళీ ఆ ప్రైస్‌లో కొంటారు. ఓకే. డిమాండ్ ప్రైస్ అంటే ఆ ప్రైస్‌లో తీసుకొని మళ్ళీ దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. వాళ్ళొక టార్గెట్ ప్రైస్ పెట్టుకుంటారు. 160, 165. సో మనలాంటోళ్ళకు అంత అర్థం కాదు కాబట్టి ఆ 165లో మళ్ళీ సడెన్‌గా పడిపోతుంది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగు ఒకటి జనవరి 31 చూసాం మనం ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ ఇప్పుడు మార్చ్ 30కు ఇయర్ ఎండ్ బుకింగ్స్ ఉంటాయి కాబట్టి అందులో కూడా ఒక మళ్ళీ 10% డిఫరెన్స్ ఉండొచ్చు. కాకపోతే మనం ఎంటర్ అయ్యే వాళ్ళకి నేనిచ్చే సలహా ఏంటంటే మీరు 1 మంత్, 2 మంత్స్ మార్కెట్‌లోకి అసలు రావద్దండి. మీరు అటువంటి మార్కెట్ ఉంటే మీకు స్టాక్ మార్కెటే మంచిది. బంగారం లాంటివి, వెండి లాంటిలో మీరు విలువ పెట్టొద్దండి. ఎందుకంటే 70 ఏళ్ల చరిత్రలో స్టాక్ మార్కెట్ మీకు 12.5% రిటర్న్ ఇచ్చిండొచ్చు. యావరేజ్ మీరు నిఫ్టీ గాని, సెన్సెక్స్ తీసుకుంటే బంగారు ఈ రోజు కూడా 14% రిటర్న్ ఇచ్చింది. లాంగ్ రన్‌లో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బంగారు డిసప్పాయింట్ కాలేదు. సో ఆ లాంగ్ రన్ మీరు హొరైజాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత మేము ఎప్పుడు ఇచ్చే సలహా మీ ₹100 ఇన్వెస్ట్‌మెంట్‌లో 10% to 15% దాటి లోహాలకు అంటే బంగారు గాని, సిల్వర్ గాని, మీరు ఏదైనా సరే బ్రాంజ్ గాని ఇవన్నీ కూడా ఒక 15% పెట్టుకోండి. దాన్ని ఇన్స్యూరెన్స్ అసెట్స్‌గా చూడండి. అంటే మీకు ఇన్స్యూరెన్స్ అంటే ఆపదలో ఆదుకునే విధంగా. అంతేగాని గ్రోత్ అసెట్‌గా పెట్టి ఒక రోజున పెట్టి మరుసటి నెల అమ్మేయడం లాంటి మ్యూచువల్ ఫండ్స్, చిట్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో సమానంగా దీన్ని చూడొద్దండి అంటూ మేము ఎప్పుడు కూడా వివరిస్తుంటాం. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఇది మార్కెట్ థ్యాంక్ అనలిస్ట్ యూ. ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా ఇదైతే సరైనటువంటి కొనాల్సినటువంటి సమయం 1,40,000, 1,45,000 ఉన్నప్పుడు కూడా ఇది డిమాండ్ ప్రైస్ కాబట్టి ఎవరైనా కూడా బంగారు ఆభరణాలు కొనాలన్నా లేదంటే కొద్దిపాట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఇది రైట్ టైం అని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.